ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, ఇప్పుడు మామూలుగా కొన్ని వాట్లకి కొన్ని అంటే లైఫ్ స్టైల్ ఇష్యూస్కి అలాగే గుండె జబ్బుకి సంబంధించి కనెక్షన్ ఏమిటో వివరించగలరు సార్? డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి గుండె జబ్బు తప్పనిసరిగా వస్తుందంటారా, లేక కొంతమందికి వస్తుంది, అది హిస్టరీని బట్టి చూడాలంటారా? హార్ట్ అటాక్ కి ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. అది జెనెటిక్ గా వచ్చినా, అంటే ఫాదర్ ఆర్ మదర్ కి ఎవరికైనా హార్ట్ అటాక్ ఉండి దాని వల్ల రిస్క్ వచ్చినా, లేదా షుగర్ వల్ల కానీ, బీపీ వల్ల కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానీ, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో వీటి వల్లే హార్ట్ అటాక్ రాదు. సో ఇవి ఏం చేస్తాయి అంటే ఈ బ్లడ్ వెజల్స్ ని డ్యామేజ్ చేయడం ద్వారా, అది జెనెటిక్ గా వెజల్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు, జెనెటిక్ గా బ్లడ్ లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదా షుగర్ ఆర్ బీపీ వల్ల వెజల్స్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా నార్మల్ స్మోకింగ్ వల్ల కూడా డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ గా కన్సిడర్ చేస్తాం. సో ఎన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే వాళ్ళకి వెజల్ డ్యామేజ్ అయ్యి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అంత ఎక్కువగా ఉంటుంది. సో అందరిలో వస్తుంది అని చెప్పలేం, కానీ ఎంత రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోగలిగితే అంత బెటర్. సో జెనెటిక్ గా దాన్ని మనం మాడిఫై చేయలేం కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ వరకు మనకు వీలైనంతలో తగ్గించుకోవడానికి ట్రై చేయాల్సి ఉంటుందండి. అండ్ మీరు అడిగిన లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చేసి, యూజువల్ గా లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే 2 థింగ్స్ ఉంటాయండి. ఒకటి డైట్, రెండోది యాక్టివిటీ. సో డైట్ పరంగా చూసుకుంటే హార్ట్ వరకు డైట్ లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. అందులో ఏంటంటే ఫస్ట్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ చూసుకుంటే షుగర్స్ కానీ, స్వీట్స్ కానీ, లేదా రైస్ కానీ వీలైనంత తగ్గించడం బెటర్ అండి హార్ట్ వరకు. అండ్ దెన్ ఫ్యాట్స్ చూసుకుంటే యూజువల్ గా మీరు లిపిడ్ ప్రొఫైల్ చేసినప్పుడు కానీ అలాగా 2 టైప్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ చూస్తూ ఉంటాం. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హార్ట్ కి ప్రొటెక్టివ్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హార్ట్ కి అది హానికరం. సో మనకేంటంటే ఇప్పుడు హెచ్డిఎల్ ఎక్కువ ఉండాలి, ఎల్డిఎల్ తక్కువ ఉండాలి. సో ఎల్డిఎల్ తగ్గించే ఫుడ్స్ వచ్చేసి, అంటే మనం ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. సో అందులో మెయిన్ గా మనం కన్సిడర్ చేయాల్సింది సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది చీజ్ కానీ, లేదా మనం తినే జంక్ ఫుడ్స్, పిజ్జా, బర్గర్స్ కానీ, చీజ్ ఆర్ యోగర్ట్ కానీ, ఆర్ మిగతా సాచురేటెడ్ ఫ్యాట్ ఫ్రైడ్ ఫుడ్స్ ని వీలైనంత అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మన బాడీలోని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆయిల్ ఏదైనా సరే, కుకింగ్ ఆయిల్ వీలైనంత తగ్గించుకోవాల్సి ఉంటుందండి, ఆయిల్ కానీ, గీ కానీ. అండ్ దెన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ని పెంచుకోవడం ఎలా అంటే యూజువల్లీ మనకి ఫిష్ లివర్ ఆయిల్స్ అనేది దొరుకుతుంది. సో నార్మల్ గా ఏంటంటే డైరెక్ట్, సో అందులో ఏంటంటే ఫిష్ లివర్ ఆయిల్స్ యూజువల్ గా డైరెక్ట్ ఫిష్ తినే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మెరైన్ కంట్రీస్ లో కానీ అలాగా డైరెక్ట్ ట్యూనా ఆర్ సాల్మన్ ఫిషెస్ తినే వాళ్ళలో హార్ట్ అటాక్స్ చాలా తక్కువ ఉంటుంది. మన దగ్గర కూడా ఫిష్, ఎస్పెషల్లీ ట్యూనా ఆర్ సాల్మన్ ఫిషెస్ తింటే హార్ట్ కి చాలా వరకు ఈ omega-3 ఆర్ omega-6 పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి హెచ్డిఎల్ ని పెంచుతాయి. అదేంటంటే ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్. దానివల్ల హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ అనేది బాగా తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్. నార్మల్గా ఏంటంటే ఎక్కువ మంది వెజిటేరియన్స్ ఉంటారు, అండ్ ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఆ ఫిష్ స్మెల్ వల్ల, ఎస్పెషల్లీ ఆయిలీ ఫిష్ లో స్మెల్ ఎక్కువగా ఉంటుంది, తీసుకోలేదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆల్టర్నేటివ్ గా ఈ కాడ్ లివర్ ఆయిల్ అని చెప్పేసి క్యాప్సూల్స్ ఫామ్ లో కూడా వస్తుంది. యూజువల్ గా 2 to 3 రూపీస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో అవేంటంటే డైలీ ఒకటి తీసుకుంటే అది చాలా ప్రొటెక్ట్. సో కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్. ఇంకొంతమంది ఏంటంటే స్ట్రిక్ట్ బ్రాహ్మిన్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఆ ఫిష్ ఆయిల్, ఈవెన్ ఆ క్యాప్సూల్ వెళ్ళినా కూడా నా నోరు ఆ ఫీల్ డిఫరెంట్ గా ఉంటుంది, నేను తినలేను అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే దాని ఆల్టర్నేటివ్ నార్మల్ గా మన వెజిటేరియన్ డైట్ లో అయితే అవిసె గింజలు అండి, ఫ్లాక్ సీడ్స్ అంటారు. సో అది డిఫరెంట్ ఫామ్ లో, మీ ఇష్టమైన ఫామ్ లో. కొంతమంది ఏంటంటే రోటీస్ చేసుకుంటారు, కొంతమంది చట్నీస్ లో కానీ అలా పౌడర్ మిక్స్ చేసుకుంటారు, ఇంకొంతమంది ఓట్స్ లో కలుపుకుని మిల్క్ తో పాటు తినేస్తుంటారు. సో ఎనీ ఫామ్ లో కానీ, సో తినగలిగితే ఫిష్ ఆయిల్ ఆర్ కాడ్ లివర్ ఆయిల్ క్యాప్సూల్స్ తీసుకోవడం బెటర్ అండి. అలా తీసుకోలేని వాళ్ళకి అవిసె గింజలు బెటర్. సో ఇది ఫ్యాట్స్ కి సంబంధించి. అండ్ ప్రోటీన్, నెక్స్ట్ ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ వర్క్ ఏంటంటే ప్రోటీన్ మజిల్ బిల్డింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో బాడీలో ఎలా అయితే జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఆర్ మజిల్ బిల్డింగ్ చేసే వాళ్ళు, బాడీ బిల్డర్స్ ఎలా అయితే ప్రోటీన్ డైట్ తీసుకుంటూ ఉంటారో, హార్ట్ కూడా ఒక మజిల్. సో మీ కార్డియాక్ మజిల్ స్ట్రెంగ్తన్ అవ్వాలి అంటే కూడా ప్రోటీన్ చాలా అవసరం. సో ప్రోటీన్ ఫుడ్ ఎంత తీసుకుంటే అంత మంచిది. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి సాల్ట్ అండి. సో సాల్ట్ అనేది ఒక 40 years దాటిన తర్వాత మీరు ఎంత సాల్ట్ తీసుకుంటే బాడీలో బీపీ అంత పెరుగుతూ పోతుంది. సో వన్స్ 40 years దాటిన తర్వాత మీరు ఎంత సాల్ట్ కంటైన్ చేయగలిగితే అంత బెటర్. అండ్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే 5 grams కన్నా సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాలండి. సో సాల్ట్ ఉన్న ఓన్లీ ప్రాపర్టీ ఏంటంటే సాల్ట్ ఎప్పుడు కూడా తనతో పాటు వాటర్ని తీసుకెళ్తూ ఉంటుంది. సో మనం తీసుకునే సాల్ట్ అంతా కూడా వన్స్ బ్లడ్ లోకి ఎంటర్ అయిందంటే అబ్జార్బ్ అయిపోయి డైజెషన్ లో,
వన్స్ బ్లడ్ లోకి ఎంటర్ అయిందంటే సాల్ట్ తో పాటు చాలా అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా బ్లడ్ లో యాడ్ అవుతుంది. సో ఆల్రెడీ ఉన్న బ్లడ్ వాల్యూమ్ కి ఎప్పుడైతే న్యూ వాల్యూమ్ యాడ్ అవుతుందో సో మీ బ్లడ్ ప్రెషర్ బాగా రైజ్ అవుతుంది. సో సాల్ట్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది.